ఈరోజు మా డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో డిసిసి ఆఫీసులో ముఖ్యమైన నాయకులు ప్రతాప్ గౌడ్ గారు, అలాగే బాగన్న గౌడ్ గారు, జగన్మోహన్ గౌడ్ గారు, శరత్ గౌడ్ గారు, చక్రవర్తి గారు, వీరందరూ కూడా మా డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొని దాని తర్వాత ఇక్కడికి మీ సమక్షంలో మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా చేరడానికి ఈ సభావేదిక ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చినాం. ఇన్ని వేల మంది వస్తారని చెప్పి ఊహించలే. ప్రతాప్ గౌడ్ గారు, బాగన్న గౌడ్ గారు, మిగతా మిత్రులందరూ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ప్రజాసేవ, వాళ్ళ పట్ల ఉన్న అభిమానం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వేల మంది వారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీని బలపరిచే చర్య. చాలామంది చాలా రకాలుగా అనుకునే ప్రయత్నం చేసిర్రు. కానీ ఈరోజు ఈ సభ చూసిన తర్వాత ప్రతాప్ గౌడ్ గారి చేరిక కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన బలపరుస్తుందన్న దాంట్లో ఎటువంటి సందేహం కూడా ఎవరికీ ఉండని అవసరం లే. యువకుడు, ఎంతో రాజకీయ జీవితం ముందల ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నిస్వార్థంగా ఎటువంటి నిర్బంధాలు లేకుండా స్వేచ్ఛగా పనులు చేసుకోవచ్చు. నా కార్యకర్తల కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, మా ప్రజల కోసం అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వారు 2.5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు. వారు చెప్పిన మాటల్లో ఇప్పుడు 2.5 సంవత్సరాల ఎవరిపైన నిర్బంధం లేదు. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా, నువ్వు ఆ పార్టీలో ఎందుకున్నావు, ఈ పార్టీ రా, నా దగ్గరికి రా అని చెప్పి ఎవరు కూడా ఎవరిని ఒత్తిడి చేయలే. ప్రేమతోటి, అభిమానంతో వచ్చిన వాళ్ళని హక్కున చేర్చుకున్నాం. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు బతకాలని చెప్పి కోరుకునేటోళ్ళం. ఎవరి సిద్ధాంతాలకు, ఎవరి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు పార్టీలలో ఉంటారు తప్ప, నేను ఎమ్మెల్యేగా ఉన్నానో, మా ప్రభుత్వం ఉందో కాబట్టి అందరూ కూడా మా పార్టీలో రావాలన్న ఉద్దేశం మాకు లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరికీ లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్పి మేము రాజకీయాల్లో ఉన్నాం. అందుకే ఈరోజు వేదిక మీద ఇంతమంది వచ్చిండ్రు. మా బెనహర్ గారు, సాయిబాబా గారు, మా డిప్యూటీ మేయర్ సురేందర్ గారు, ఎన్పి వెంకటేష్ గారు, మా నాయకులు వినోద్ కుమార్ గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ గారు, మా డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారు, అలాగే మా మేయర్ మమత గారు, అనిత గారు, అలాగే చంద్రకుమార్ గౌడ్ గారు, శాంతన్న గారు, గిరి గారు, మా బాగన్న గౌడ్ గారు, ఇంకా అనేక మంది కార్పొరేటర్లు ఇక్కడ మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించడానికి వచ్చినాం. ఈ రోజు నుంచి మనందరం కూడా మా అధ్యక్షుడు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రచారం చేయాల. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తా ఉంది. వాటన్నిటినీ కూడా గడప గడపకు పోయి ప్రచారం చేయాలి. గతంలో ఉన్న సంక్షేమ పథకాల కంటే కూడా అద్భుతమైన సంక్షేమ పథకాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి సన్న బియ్యం ఇవ్వడం, ప్రతి మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, అలాగే విద్యుత్ విషయంలో 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పేద వర్గాలకు ఇవ్వడం కావచ్చు, అలాగే రైతు భరోసా ఇవ్వడం కావచ్చు, వడ్లకు బోనస్ ఇవ్వడం కావచ్చు, అలాగే రాబోయే రోజుల్లో పెన్షన్స్ ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం కంటే గొప్పగా చేస్తూ ఉంది. ఈ విషయాన్ని మనం గడప గడప ఇంటింటికి తీసుకుపోవాలి. కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎంసీ వారి అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షిస్తున్నాయి. మరి పార్టీకి పనిచేయాలని డిసైడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈరోజు ఎటువంటి లాభాపేక్ష లేకుండా పార్టీలో చేయడం జరిగింది. మున్ముందు పార్టీకి కష్టపడి పనిచేస్తానని అందరి ముఖంగా చెప్తున్నాను. గతంలో మా వద్ద గతంలో సర్పంచ్ చేశారు జమిస్తాపూర్. ఇప్పుడు ఇప్పుడేం లేరు, ఇంతకుముందు సర్పంచ్ చేసిండ్రు. మాకు రాజకీయం 20 నుంచి తెర వెనుక రాజకీయం చేస్తారు, తెర ముందరికి ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఎన్ఎంసీ ఆధ్వర్యంలో తెర ముందరికి వచ్చి రాజకీయం చేయాలని అనుకున్నాను. పార్టీలో జాయిన్ అయ్యి సేవ చేయాలనుకుని ముందరకు వచ్చాను. ఏం లేదన్నా, ఏం లేదు, సేవ చేయాలనుకున్నా చేయడానికి జాయిన్ అయినా. అంతే, ఎటువంటి ఆశ లాభాపేక్ష లేకుండా జాయిన్ అయినా. ఏదో ఆశతోటి వస్తుండే ఏదో చేస్తా అనుకుంటారు. నాకు బిజినెస్ కోసం వస్తా అనుకుంటారు. బిజినెస్ చాలా ఉన్నాయి. నాకు 4 బిజినెస్ ఉన్నాయి. 2 బార్లు, 2 ఎంఆర్ఎఫ్ షోరూమ్లు, వైన్స్ అన్నీ ఉన్నాయి. నాకు ఎటువంటి లాభాపేక్ష ఎన్నెంతో పథకాలు మంచి పనులు చేస్తున్నాడు. విద్యా విషయంలో ఎక్కువ దృష్టి పెట్టిన కనుక విద్యకు ఫోకస్ చేస్తున్నాడు.
ఫ్యూచర్ లో ఇట్లా ఆయన వృధా భక్తిగా సాయం చేయాలని ఆశతోటి వచ్చి అంతేగాని ఎటువంటి లాభావశాలు కూడా వచ్చిన పార్టీలో పబ్లిక్ నేను చేసే కార్యక్రమాలు గతంలో కళ్ళు సొసైటీలో 4 ఏళ్ళు నడిపించిన పింఛన్ల కార్యక్రమం ఉంది. ఆ పింఛన్లో దాదాపు 500 మందికి బీదలకు పింఛన్లు ఇస్తోటి ఈ మధ్యలో ఆ పింఛన్లు బంద్ అయినాయి. ఇవి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఆ ఆశతోటి ఆడవాళ్ళు మొత్తం అందరూ మహిళలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పింఛన్లు కార్యక్రమం మళ్ళీ ఫస్ట్ నుంచి పింఛన్లు స్టార్ట్ చేస్తున్నా. 500 మంది పింఛన్ వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళకు మళ్ళీ ఫస్ట్ తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ పెడతా, పింఛన్ ప్రోగ్రామ్ మళ్ళీ పెడతా. త్వరలోనే స్టార్ట్ చేస్తా వాళ్ళకి పింఛన్లు.